ఒకళ్ళని ఒకళ్ళు ద్వేషించుకుంటూ వెళితే అతనిలో వెలుగు ఎలా ఉంటుంది? అతను చీకటిలోనే ఉన్నాడు కదా. చీకటి సంబంధులు దేవుని రాజ్యంలో పాత్రులు కారు కదా. ఒకరితో ఒకరు సమాధానంగా ఎందుకు ఉండలేకపోతున్నాం? మనస్పర్ధలు ఉన్నాయా? కూర్చొని మాట్లాడండి. మనస్పర్ధలు ఉన్నాయా? కూర్చొని మాట్లాడుకోండి. నేను మిమ్మల్ని ఇలా అర్థం చేసుకున్నాను, పెద్ద మనసుతో నన్ను క్షమించండి. వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు విని గత 3 సంవత్సరాలుగా, గత 6 నెలలుగా నీ మీద ద్వేషాన్ని పెంచుకున్నాను. ఎందుకో నాకు మీరు ప్రార్థన చేస్తే కదా ఆత్మలో మీకు తెలుస్తుంది. మీరు ప్రార్థన చేస్తే కదా మీకు ఆత్మలో తెలుస్తుంది. పరిశుద్ధాత్ముడు మీకు చెప్తాడు కదా, నువ్వు అనవసరంగా పలానా సహోదరి మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నావు, మత్సరముతో ఉంటున్నావు, కలహాలు రేపుతున్నావు, జాగ్రత్త అని చెప్తారు కదా ప్రభు. ప్రార్థన ఏది?